లగ్జరీ క్యారవాన్ లో ఫ్రెండ్స్ తో 3 రోజులు గోవా ట్రిప్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి ఊహించండి, హైదరాబాద్ నుంచి గోవా వరకు ప్రయాణం. కానీ రైల్లో కాదు, బస్సులో కాదు, సొంత కార్లో కూడా కాదు, ఒక లగ్జరీ క్యారవాన్ లో. అదే మీ బెడ్రూమ్, అదే మీ హోటల్, అదే మీ కిచెన్, అదే మీ ట్రావెల్ వాహనం. ప్రయాణం చేస్తూ తినొచ్చు, పడుకోవచ్చు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయవచ్చు. అసలు ఇలా గోవా ట్రిప్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? నిజంగా ఇది అందరికీ అందుబాటులో ఉందా? హోటల్ ఖర్చు ఎంత వరకు తగ్గుతుంది? 10 మంది వెళ్తే ఎంత, 12 మంది వెళ్తే ఎంత, ఏ రూట్ లో వెళ్తారు, క్యారవాన్ లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే లగ్జరీ క్యారవాన్ ట్రిప్ గురించి పూర్తి అవగాహన వస్తుంది. అలాగే చాలా మంది తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇటీవల సోషల్ మీడియాలో కొత్త ట్రావెల్ ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. అదే క్యారవాన్ టూరిజం. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన ఈ ట్రావెల్ కల్చర్ ఇప్పుడు భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో యువత, ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ గ్రూపులు, వీకెండ్ ట్రావెలర్స్ ఇప్పుడు సాధారణ కార్లు, బస్సులు, రైళ్లు మాత్రమే కాదు, క్యారవాన్లపై కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి గోవా వరకు క్యారవాన్ బుకింగ్స్ పెరుగుతున్నాయని ట్రావెల్ రంగానికి చెందిన సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు ఎందుకింత పాపులర్ అయింది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ముందుగా క్యారవాన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలా మంది క్యారవాన్ అంటే సినిమా హీరోలు షూటింగ్ సమయంలో ఉపయోగించే వాహనం అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ప్రస్తుతం టూరిజం కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యారవాన్లు అందుబాటులో ఉన్నాయి. బయటకు చూస్తే అదొక పెద్ద వాహనంలా కనిపిస్తోంది. కానీ లోపల అడుగు పెట్టగానే అదొక చిన్న ఇల్లులా కనిపిస్తోంది. ఇందులో కూర్చునే సీట్లు ఉంటాయి. అవే రాత్రి బెడ్లుగా మారిపోతాయి. లగేజ్ పెట్టుకునే ప్రత్యేక స్థలం ఉంటుంది. కొన్ని క్యారవాన్లలో చిన్న కిచెన్ ఉంటుంది. మరికొన్నిట్లో టాయిలెట్ కూడా ఉంటుంది. అంటే ప్రయాణం చేస్తూనే ఇంట్లో ఉండే సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. ఇదే క్యారవాన్ ప్రత్యేకత. ఇప్పుడు ఒక ప్రశ్న, సాధారణంగా గోవా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? ముందుగా రైలు టికెట్ లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. అక్కడికి వెళ్ళాక హోటల్ బుక్ చేస్తాం. లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం టాక్సీ లేదా బైక్లు అద్దెకు తీసుకుంటాం. ఇలా ఒక్కో ఖర్చు ఒక్కోలా పెరుగుతూ ఉంటుంది. కానీ క్యారవాన్ లో వెళ్తే ప్రయాణం, స్టే, విశ్రాంతి అన్ని ఒకే వాహనంలో పూర్తి అవుతాయి. అందుకే చాలా మంది ఇప్పుడు దీనిని లగ్జరీతో పాటు స్మార్ట్ ట్రావెల్ ఆప్షన్ గా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్ద గ్రూప్ తో వెళ్లే వారికి క్యారవాన్ ఒక మంచి ఎంపికగా మారింది. ఎందుకంటే 10 మంది లేదా 12 మంది కలిసి వెళ్తే ఖర్చు తప్పవచ్చు. ఒక్కో వ్యక్తిపై పడే మొత్తం తగ్గుతుంది. అదే సమయంలో ప్రయాణంలో అందరూ కలిసి నవ్వుతూ, పాటలు పాడుతూ, గేమ్స్ ఆడుతూ, ఇష్టమైన చోట ఆగుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ ట్రావెల్ కంటే ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గోవా వరకు ప్రయాణం ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ టూర్ దాదాపు 670 కిలోమీటర్ల ఒక వైపు ఉంటుంది. అంటే వెళ్లి రావడానికి మొత్తం దూరం సుమారు 1340 కిలోమీటర్లు. సాధారణంగా హైదరాబాద్ నుంచి కర్నూలు, అనంతపురం, బెళగావి మీదుగా గోవా చేరుకుంటారు. ఈ మార్గంలో ఎక్కువ భాగం జాతీయ రహదారులే ఉంటాయి. అయితే గోవా సమీపంలో కొండ ప్రాంతాలు, రహదారులు కూడా వస్తాయి. అందుకే అనుభవం ఉన్న డ్రైవర్ ఉంటే ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. సాధారణంగా ట్రాఫిక్ పరిస్థితుల్ని బట్టి 12 నుంచి 14 గంటల వరకు ప్రయాణ సమయం పడుతుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా మంది క్యారవాన్ అంటే కోటీశ్వరుల కోసం మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి పెద్ద గ్రూప్ తో వెళ్తే లెక్కలు పూర్తిగా మారిపోతాయి. మొత్తం ప్రయాణ ఖర్చు అందరూ కలిసి పంచుకోవడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి పడే భారం గణనీయంగా తగ్గుతుంది. పైగా హోటల్ ఖర్చు కూడా చాలా వరకు ఆదా అవుతుంది. అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్, బ్యాచిలర్ ట్రిప్స్, ఫ్యామిలీ వెకేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, కార్పొరేట్ గ్రూప్ ట్రిప్స్ లో క్యారవాన్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అయితే క్యారవాన్ అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. ఉదయం మీరు కాఫీ తాగుతూ హైవే మీద సూర్యోదయం చూడవచ్చు. మధ్యాహ్నం ప్రకృతి మధ్యలో ఆగి భోజనం చేయవచ్చు. రాత్రి నక్షత్రాల కింద విశ్రాంతి తీసుకోవచ్చు. హోటల్ చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం అనే టెన్షన్ ఉండదు. మీకు నచ్చిన చోట కొంతసేపు గడపవచ్చు. మీ ప్లాన్ ను మీరే మార్చుకోవచ్చు. ఇదే క్యారవాన్ ట్రావెల్ కున్న ప్రత్యేకత.